రికార్డులు అతని ఇంటి అడ్రస్. రికార్డులో అతని పేరు ఉండడం కాదు, అతని పేరు మీదే రికార్డులు ఉంటాయి. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఈ కొటేషన్ సరిగ్గా సరిపోతుంది. సమకాలీన క్రికెట్లో రికార్డుల రారాజుగా నిలిచిన కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమైనప్పటి నుంచి దుమ్ము రేపుతున్నాడు. పాక్తో మ్యాచ్ శతక్కొట్టిన విరాట్ ఇప్పుడు సెమీఫైనల్లో ఆసీస్ పై అద్దరగొట్టేశాడు. ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేలో చేజింగ్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 8,720 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 8,000+ రన్స్తో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరికి దరిదాపుల్లో మరే బ్యాటర్ లేడు. రోహిత్ శర్మ 6,115 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతుండగా సనత్ జయసూర్య, జాక్వస్ కలీస్ పరుగులతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. చేసింగ్ అంటే పండుగ చేసుకునే విరాట్ కోహ్లీ మరోసారి అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చేసింగ్ లో 159 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 40 శతకాలతో 8,000+ రన్స్ చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గాను కోహ్లీ రికార్డు సాధించాడు. ఐసీసీ వన్డేలో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్ గాను రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే అతను సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్ 23 హాఫ్ సెంచరీలు నమోదు చేయగా కోహ్లీ 24 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఇది 7వ 50+ స్కోర్. శిఖర్ ధావన్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ 6 సార్లు ఈ ఫీట్ ను సాధించారు. అలాగే ఐసీసీ వరల్డ్ నాకౌట్ మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఇది 5వ 50+ స్కోర్ కాగా ఓవరాల్ గా ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో 10వది. స్టీవ్ స్మిత్ 6, సచిన్ టెండూల్కర్ 6 సార్లు ఈ ఫీట్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేలో 3వ స్థానంలో 12,000కు పైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు రికీ పాంటింగ్ 330 ఇన్నింగ్స్లో 12,662 వన్డే పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 234 ఇన్నింగ్స్లో 12,000 పరుగులు చేశాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్లో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ 808, రికీ పాంటింగ్ 731, సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో ఉన్నారు. ఇక వన్డేల్లో ఛేదనలో 8,000 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్గా నిలిచాడు. వన్డేలో 33 మంది ప్లేయర్లు 8,000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ కేవలం ఛేదనలోనే 8,000 పరుగులు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ లో 50+ స్కోర్లు సాధించిన ఏకైక ప్లేయర్ గా కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు ఫీల్డింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఆల్ టైమ్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న భారత ప్లేయర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ క్యాచ్ను అందుకోవడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో జోష్ ఇంగ్లీష్ తో పాటు నాథన్ ఎలిస్ క్యాచ్లు అందుకున్న కోహ్లీ 3 ఫార్మాట్లలో కలిపి 336 క్యాచ్లతో భారత్ తరపున టాప్లో కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రవిడ్ 334 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు.